హాయగా చల్లగా. సంపత్. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం. వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. ప్రాపిస వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. పలికిన కిల కిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా. విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం. విపంచినై వినిపించి తిని ఈ గీతం.
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం. జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం, ఈ గీతం. సంపత్ సార్ నమస్తే సార్. సాధారణంగా ఎవరినైనా ఒక్కొక్క పని చేసినప్పుడు వాళ్ళు ఏమయ్యా లేదా వాళ్ళు చేసే పనులను బట్టి నువ్వు సార్థక నామధేయుడివి అంటారు. కానీ ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాట వల్ల ఈ కార్యక్రమం సార్థక నామధేయమైంది. చేత తీయగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు రాసిన అత్యద్భుతమైన పాటల్లో సెలెక్ట్ చేయమని, కష్టమైన పనే, ఒక టాప్ 5 టాప్ 10 సెలెక్ట్ చేయమని అడిగితే అందులో ఈ పాట ఉంటుంది, ఉండి తీరాలి. అండ్ ఇది యాదృచ్ఛికం కాదు, ఆయన మొట్టమొదటి పాట చాలా అద్భుతమైన పాట రాశారు ఆయన. అందుకనే సిరివెన్నెల ఆయన ఇంటి పేరు అయిపోయింది. ఇందులో వేటూరి గారు అన్నారు మాటే మంత్రం అన్నారు, కానీ ఇది పాటే మంత్రం అంటాను నేను. కొన్ని పాటలు కావు, అవి మంత్రాలు, మంత్ర సమానమైన పాట ఇది. ముఖ్యంగా నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నావు. పంచమంలో ఏదో విచిత్రం ఉందమ్మా. పంచమం అనేది సరిగమ పద్దని ఉన్న 7 స్వరాల్లో ఆ పంచమం అనే స్వరానికి ఒక దివ్యశక్తి ఏదో ఉందని నా అనుభవం. ఇది ఏ రాగం ఇది? సార్ శుద్ధధన్యాసి సార్. శుద్ధన్యాసి కాదు, సాని మగరి భీంప్లాస్ అని ఆరభి అయి ఉండాలి. అభేరి ఓ అన్నావు కదా? అవును సార్. ఓకే, రెండు దగ్గరవే. నీకు చూడు, నగుము అన్న దాంట్లో గ్రాఫ్ ఏంటి? జస్ట్ పంచమమే అంతవరకు వినబడింది. పంచమం దాటి 4-5 స్వరాల కలయికలో వస్తేనే కదా మెలోడీ ఏర్పడేది. కానీ జస్ట్ పంచమం అలా టచ్ చేయగానే మనసు అలా తేలిపోద్ది, ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. నాకు నీ సంగతి లేదు. నాకు నగుము కనలేని అనే వరకు వెళ్ళక్కర్లేదు. అవును సార్. నగుము అనగానే అట్లాగా దివ్య అనుభూతి కలుగుతుంది. అదే ఇందులో ఫాలో అయ్యారు. విధాత తలపున అనగానే అదే అనుభూతి కలుగుతుంది. అంత గొప్పగా స్వరపరిచారు మహాదేవన్ గారు. చక్కగా పాడావు నువ్వు, అద్భుతంగా పాడావు. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారి అభినందన తర్వాత నేనేం చెప్పినా కూడా అసలు మాట్లాడకూడదు. నిజంగా చెప్తున్నాను, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. సంపత్ సార్ నమస్తే సార్. కీరవాణి గారు చెప్పినట్టు కొన్ని పాటలు మంత్రాలు అని అన్న మాట అన్నారు. అంటే మననాత్రాయితే మంత్రం అంటే మననం చేసుకున్న కొద్దీ, స్మరించుకున్న కొద్దీ దానిలోని శక్తి సాక్షాత్కరిస్తుంది. అది మంత్రం యొక్క అర్థం. చాలా మందికి మంత్రాల్లోని అర్థాలు లోతులు తెలియకపోయినా ఆ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా దాని శక్తిని పొందగలిగిన వారు అవుతారు. అట్లాగే ఈ పాటలో అంతా సంస్కృతం ఉన్నా కూడా, అర్థం కాకపోయినా కూడా, పామరజనం కూడా దీనికి ఉర్రుతలుగిపోయారు, అసలు మైమరిచిపోయారంటే కారణం ఆ శబ్దానికి ఉన్న శక్తి అలాంటిది. అలాంటి పాట శాస్త్రి గారు మొదటి పాటగా రాశారు. ఆయనకు మనస్ఫూర్తిగా వేల ప్రణామాలు తెలియజేసుకోవాలి.
తర్వాత ఎన్నో వేల పాటలు రచించారు. సాహిత్యంలో కావ్య స్పర్శనిచ్చారు. తెలుగు సినిమా పాటకి కావ్య గౌరవాన్ని కూడా ఇచ్చారు. తర్వాత నువ్వు ఈ పాటలో చాలా ఆర్తిని కనబరిచావు. మొదటి నుండి చూస్తున్నా బాగా ఆర్తి కనబడింది. చాలా అనుభూతి కూడా కనబడింది. ఇంకా మహాదేవన్ గారు ఇప్పుడు మీ వాంశికులు రమేష్ గారు. ఫ్లూట్ రమేష్ గారు అద్భుతం. సిరివెన్నెల సినిమా మొత్తం హరిప్రసాద్ గారు, చౌరస్య గారు మొత్తం ఆయన వాయించారు. ఇంకా తలపింప చేశారు అంతే. అంత అద్భుతం, ఏం చెప్తాం. మహాదేవన్ గారిని అందరూ ముద్దుగా అంటే కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్ గారు, ఆయన పూర్తి పేరు కేవి మహాదేవన్. మహాదేవన్ గారిని అందరూ మామ అనేవాళ్ళు. తెలుగు సినిమాలో అందరూ దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, రచయితలు కానీ మామ అనేవాళ్ళు. ఆయన మామ మన పుట్టు పూర్వోత్తరాలు తెలిసినంతటి మేనమామ, సంగీత గగనసీమలో అమావాస్య లేని చందమామ.